హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. మొదటిగా 1000 వెర్రిబోగుల సంఘాలు వెనక ఉన్నాయని విర్రవీగుతూ వాక్యాన్ని వక్రీకరిస్తూ తాను ప్రవక్తననే భ్రమలో బ్రతికేస్తున్న అడ్డంకి బాబాని రోస్ట్ చేశాం. ఆ వీడియోని 2 రోజుల్లోనే యూట్యూబ్ నుండి తీయించేస్తే చాలామంది తమ ఛానల్స్లో ఆ వీడియోని అప్లోడ్ చేసి ఈ దొంగ ప్రవక్త నిజ స్వరూపాన్ని అనేక మందికి తెలియపరిచినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. నేనైతే వాడిని ఏం చేయను. ఓకే, రోస్టింగ్ వీడియో చేసిన వారిపై నేను ఏ యాక్షన్ తీసుకోనని సోది కబుర్లు చెప్పి స్ట్రైక్ వేసి వీడియో తీయించేస్తావా? అయినా నువ్వు చెప్పిన దేవునిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు సంపూర్ణంగా కలిగిన వ్యక్తి అద్దంకి రంజిత్ ఓఫీర్. దేవుని చేత చెక్కబడినటువంటి దేవుడు చెప్పిన శిల్పం అద్దంకి రంజిత్ ఓఫీర్. వీటితో పోలిస్తే ఈ సోదొక సోదేంట్లే. చాలా మంది బొట్టు ఉద్యమం గురించి రోస్ట్ చేయమని మెయిల్స్ చేశారు. కానీ ఇప్పటికే సంఘం గురించి భారం ఉన్న చాలా మంది మీడియాలోకి వచ్చి బొట్టు ఉద్యమాన్ని గట్టిగా ఖండిస్తున్నారు. అందుకే దాని గురించి రోస్ట్ చేయడం లేదు. ఏదేమైతేనో బొట్టు ఉద్యమానికి ముందు క్రిస్టియన్స్ కి కేఏ పాల్ ఒక్కడే కమిడియన్ ఉండేవాడు. ఇప్పుడైతే ఇద్దరున్నారు. మిఖాయిలు నా ముందుకు వచ్చి కూర్చుంటే కూడా చెప్తాను ఇట్లాగే, మిఖాయిలు నువ్వు రెక్కలు వేసుకొని వస్తే మేము భయపడం, నీ రెక్కలు తీసి పక్కన పెట్టు అంటే నీళ్ళు నమ్మలాలి నా ముందు మిఖాయిలు అయినా. ఆబెహే నీ సోది నువ్వును. ఈ వీడియో ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. అయినా ఎవరైనా హర్ట్ అయితే మీ కర్మ. హలో గాయస్, దిస్ ఈజ్ ఫీనెహాస్. వెల్కమ్ టు పార్ట్ 2. ఈరోజు మనం రోస్ట్ చేస్తున్నది ఏనుగుని. హే, ఏనుగంటే ఇది కాదురా. అదేంటన్నా, ఏనుగంటే ఇదే కదా. అడవిలో సింహం అంటే ఇది, కానీ క్రైస్తవ్యంలో సింహం అంటే ఎవరికి తల దించడు పీడి సుందర్రావు, సింహం సింహం ఇదన్నమాట. క్రైస్తవ్యంలో ఏనుగంటే ఇది ఏనుగు, ఇది ఏనుగు, ఇది ఏనుగు. అవును, ఈరోజు మనం రోస్ట్ చేయబోయే వ్యక్తి మనవాడు, మంచివాడు, పిలిస్తే పలికేవాడు, దీనుడు, దయార్థ హృదయుడు, నలుగురితో కలిసిమెలిసి సాగిపోయేవాడు, సాత్వికుడు, సువార్తికుడు అన్నట్లు కనిపించే షాలేం రాజు. షాలేం అన్న ఫస్ట్ రోస్టింగ్ వీడియోలో మరో రోస్టింగ్తో మీ ముందుకు వస్తానని అంటే అందరూ సైలెంట్గా ఉన్నారు. నువ్వు మాత్రం నా మీద కూడా ఒక వీడియో వచ్చేస్తుందని ఎందుకు పదే పదే చెప్పావు? ఎందుకంటే గుమ్మడికాయల దొంగవు నువ్వే కాబట్టి. నువ్వు చేసే పనులకి ఎలాగూ నిన్ను రోస్ట్ చేస్తారని నీకు అర్థమైంది. అందుకే ముందే కవరింగ్ స్టార్ట్ చేశావు. చిత్రంగా ఈ హాము జాతి మనుషుల్ని చూస్తున్నాను నేను, ఈ కనానీయుల్ని. క్రైస్తవ్యంలో కనానీయులు అనమాట వీళ్ళు. వీళ్ళ పనంతా ఏంటంటే దిశమూలాలు చూడటం. సరే భయ్యా, మేము భక్తుల దిశమూలలు చూసేవాళ్ళమే అనుకుందాము. అయితే మీరంతా శుభ్రంగా తాగేసి ఒంటి మీద బట్టలున్నాయో లేదో చూడకుండా పడుకునే వాళ్ళ? దేంతో పోలుస్తున్నావు భయ్యా? కొంచెం చూసుకో మరి. షాలేము రాజు అన్న తేడా అని ఎవడన్నా తేడా అన్నాడు అనుకో, వాడు షాలేము రాజు కంటే 10 తేడా అయి ఉంటాడు. నా మీద వ్యతిరేకంగా మీ దృష్టికి వచ్చే ప్రచారాలన్నీ నన్ను పాడు చేయటానికి కాదు, మిమ్మల్ని పాడు చేయటానికి. నా మీద బురద జల్లితే, నా మీద నెగిటివ్గా మాట్లాడితే అది విన్న మీలో నా పట్ల దురభిప్రాయం వచ్చి మీరు ఆత్మీయంగా పడిపోయి పతనమై దిగజారాలని, మిమ్మల్ని దెబ్బతీయటానికే సాతానగాడి స్కెచ్. అయితే కొంతమంది అడ్డగాడిదలు ఏం చేస్తున్నారంటే, వీళ్ళకి సొంతంగా ఏ టాలెంట్ ఉండదు. వీళ్ళ టాలెంట్ ఏంటంటే ఎదుటి వాళ్ళని, ముఖ్యంగా పబ్లిక్లో బాగా గుర్తింపు పొందినటువంటి వాళ్ళని ఏదో ఒక విధంగా ఆరడిపరచి ఆ ఫోటో వేసుకొని, ఆ మాట్లాడిన వ్యక్తి వీడియో పెట్టుకొని, ఆ ఫోటో పడ్డప్పుడు అతని ఫాలోవర్స్ అందరూ ఏం చేస్తారు, ఏంది షాలేమన్న ఫోటో పడింది ఏందని చూస్తారు. అట్లా ఎంతమంది ఓపెన్ చేశారు అన్ని వ్యూస్ అక్కడ పడతాయి. పడ్డదానికి వాడికి డబ్బులు వస్తాయి. డబ్బుల కోసం నీపై వీడియో చేస్తారు అన్నావు. చూడు భయ్యా, మేము ఒక్కో వీడియో ఒక్కో ఛానల్ నుండి పెడతాం. మాకు మానిటైజేషన్ లాంటివేమీ ఉండవు. మమ్మల్ని బ్యాట్ చేయడానికి ఇంకో రీజన్ వెతుక్కో. మరో విషయం భయ్యా, నువ్వేమన్నావు? ఏనుగు రోడ్డు మీద బయలుదేరింది అనుకో, కుక్కలు ఖచ్చితంగా లైన్లో ఉంటాయి. మనల్ని అట్లా ఏనుగులాగా తీసుకెళ్తున్నప్పుడు కుక్కలు ఖచ్చితంగా లైన్లో ఉండి ఎప్పుడోసారి ఏదో ఒక విధంగా ఏదో ఒక వంకతో మురుగుతూ ఉంటాయి. అలా మురుగుళ్ళు మీకు వినపడ్డప్పుడు మురిగిందల్లా కుక్క అని గుర్తించండి. నువ్వేమో ఏనుగువి, నిన్ను విమర్శించేవారు కుక్కలా? సరే భయ్యా, నువ్వు ఏనుగువైతే మేం కుక్కలమే. ఏనుగు రోడ్డు మీద నడుస్తుంటే కుక్కలు అరుస్తాయి అన్నావు కదా, ఇందులో తప్పెవరిది భయ్యా? ఏనుగుదా కుక్కదా? వీధిలో ఉండాల్సిన కుక్క అడవిలోకి వెళ్తే కుక్క తప్పు. అలాగే
అడవిలో ఉండాల్సిన ఏనుగు వీధుల్లోకి వస్తే ఏనుగు తప్పు, దాన్ని చూసి మురిగిన కుక్కది కాదు. ఈ దారిలో రాకూడనివి ఏమొచ్చినా మురుగుతాం, కాపలా కాస్తాం. ఏదో డైలాగ్ వేసావు, ఏంటది? ఏ కుక్క ఈ ఏనుగు వెంట్రుక కూడా పేకలేదన్నావు. కుక్కకి ఏనుగు వెంట్రుకతో పనేముంటది భయ్యా? అందుకే వెంట్రుక పేకదు, తొడలో ఉన్న మాంసం పీకుతుంది. కొంచెం జాగ్రత్త మరి. శాలెంరాజు, మంచిగా సేవ ప్రారంభించి బాగా అభివృద్ధి చెందాక చెడిపోయిన సేవకులు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు నీ సంఘం 500 మంది కూడా అవ్వకుండానే చెడిపోయావు. ఎంతో కష్టపడి సేవను ప్రారంభించి కొంతకాలానికే అడ్డదారులు వెతుక్కున్నావు. నీ మోసం, వేషం, నటనలతో నీ కోసం కోట కట్టుకున్నావు. నీ నటన వెనక దాగి ఉన్న నిజ స్వరూపాన్ని బయటికి తీసుకురావడానికే ఈ వీడియో చేశాం. శాలెంరాజు దేవుని చేత నడిపించబడుతున్నవాడు కాడు. దైవ సేవకుడనేవాడు దేవుడు తనతో ఏం చెబితే అదే చేస్తాడు. కానీ శాలెంరాజు ఏం చేసినా ఎక్కడో ఒక చోట నుండి కాపీ కొడతాడు. శాలెంరాజు పాటలు: నిన్నే తలచి నిన్నే వలచి నిన్నే తలచి నిన్నే వలచి క్యా భయ్యా? రోస్టింగ్ భయ్యా, రోస్టింగ్ భయ్యా, రోస్టింగ్ భయ్యా. శాలెంరాజు చర్చిలో జూ. అప్పుడప్పుడు శాలెంరాజు శాలెంరాజు శిష్యుల్ని హోసన్న మందిరికి పంపి అక్కడున్న వాటిని ఫొటోస్ తీసి తెప్పిస్తుంటాడు కాపీ కొట్టడానికి. హోసన్న మందిర్లో జూ ఉంది. వెంటనే చిలకలూరుపేటలో ఒక జూ అరేంజ్ చేసేశాడు. శాలెంరాజు చర్చిలో ప్రార్థనా గదులు. హోసన్నా మందిర్లో ప్రార్థనకి గదులుంటాయి. ఆ గదులకు పేర్లు ఇంగ్లీష్లో ఉంటాయి. దాన్ని కాపీ కొట్టి తన చర్చిలో పేస్ట్ చేశాడు, కాకపోతే తెలుగులో. సూపర్ భయ్యా. శాలెంరాజు చర్చిలో పర్ణశాల పండుగలు. హోసన్న వాళ్ళు గుడారాల పండుగలు పెడితే మన కాపీ పేస్ట్ పాస్టర్ గారు వీటిని చూసి టెంట్ల పండుగలు మొదలెట్టారు. ఇవి గుడారాల పండుగ బ్యాక్గ్రౌండ్లు. ఇవి శాలెంరాజు టెంట్ల పండుగ బ్యాక్గ్రౌండ్లు. కొంచెం మార్చి ఇది కూడా కాపీనే. నీకు ఇండివిజువల్ ఏం లేదన్నమాట. శాలెమన్న సభల్లో భక్తుల ఫ్లెక్సీలు. బైబిల్ మిషన్ పర్ణశాల పండుగల్లో దేవదాస్ గారి కొటేషన్లు పెడతారు. నువ్వు దాన్ని కాపీ కొట్టి భక్తుల, అదే నీ దృష్టిలో భక్తుల ఫ్లెక్సీలు పెడుతున్నావు. అన్నా, ఈయన ఎవరు? ఈయన అడ్డంకి ఓఫీర్ అని గొప్ప బఫూన్లే. శాలెంరాజు చర్చిలో భోజనాలు. బైబిల్ మిషన్ వాళ్ళు ప్రతి ఆదివారం చర్చ్ అయ్యాక భోజనాలు పెడతారు. అది మంచి రిజల్ట్ ఇచ్చింది. అంతే, మన జెరాక్స్ రాజు గారు చర్చిలో ప్రవేశపెట్టేశారు. శాలెంరాజు గారి వైట్ డ్రెస్. హోసన్న పాస్టర్స్ అందరూ వైట్ అండ్ వైట్ వేస్తారు. అది మన కాపీ మాస్టర్ చూశాడు. వెంటనే ఈయన భక్తగణం కూడా తెల్లని బట్టలు వేయడం మొదలెట్టేశారు. భయ్యా, శాలెం భయ్యా, తెల్లని బట్టలు వేసుకున్న వారంతా పరిశుద్ధులు కాదు. మనుషుల్ని మోసం చేసే రాజకీయ నాయకులు, కర్కశంగా కత్తులతో నరికే ఫ్యాక్షనిస్టులు కూడా వైట్ అండ్ వైటే వేస్తారు. శాలెమన్న ప్రేయర్ గార్డెన్. 5 ఎకరాలు తీసుకొని ప్రేయర్ గార్డెన్ పెడతారంట అయ్యగారు. ఇదేమో పూణే నుండి, తమిళనాడు నుండి కాపీ. శాలెంరాజు ప్రసంగాలు. అందరూ ప్రసంగాలు నిలబడి చేస్తే ఈసారి మాత్రం ప్రశాంతంగా కూర్చొని చక్కగా సోది చెప్తుంటారు. మరి ఈయన గురువు కూర్చొని చెప్తాడు కదా, కాపీ. ప్రసంగాలేమో ఓఫీర్ పుస్తకాల నుండి, ఇతర ప్రసంగ పుస్తకాల్లో నుండి కాపీ. శాలెంరాజు చర్చిలో చప్పట్లు. తెలుగు క్రైస్తవ్యానికి వదలని దరిద్రం, కదలని దౌర్భాగ్యమైన సతీష్ కుమార్ ప్రసంగిస్తుంటే చప్పట్లు కొట్టడానికి కొంతమందిని అపాయింట్ చేసుకునేవాడు. చేతిలో చేయి పెట్టి అది చూసి ప్రతిదానికి చప్పట్లు కొట్టే బ్యాచ్ను పెట్టుకున్నాడు ఈ కాపీరాజు. ఇక కొట్టుడే కొట్టుడు. దీనికి ఒక కోడ్ ఉంటుంది. అన్నగారు చెయ్యెత్తారంటే మ్యాటర్ అర్థమైనా అవ్వకపోయినా టపా టపా కొట్టేయాలంతే. అందుకే గ్యాప్ ఇస్తుంటాడు. కొట్టో. అసలైన నిర్వచనం అధ్యయం గట్టిగా. కాకపోతే కొన్నిసార్లు
నేనే నిజమైన క్రీస్తును అని వాడు అబద్ధ క్రీస్తు. దొరికితే చాలు ఇక ఎగబడి కొట్టడమే. శాలెంరాజు సోది ప్రసంగాలు. ఇంటర్నెట్లో ఎన్నో ఫేక్ విషయాలు తిరుగుతుంటాయి. అవి నిజమా కాదా అని తెలుసుకోకుండా లక్షల మందికి అబద్ధ సమాచారాన్ని చేరుస్తున్నాడు. లతా మంగేష్కర్ గారు రాసిన చివరి లేఖ పేరుతో ఒక మ్యాటర్ ఇంటర్నెట్లో తిరుగుతుంది. అది ఫేక్, కానీ శాలెంరాజు అది నిజమని ప్రసంగం చేశాడు. లతా మంగేష్కర్ గారు కొన్ని మాటలు అన్నారు, అద్భుతమైన మాటలు. ఇలాంటి ఎన్నో ఫేక్ న్యూస్లు తన ప్రసంగాల్లో చెప్తున్నాడు. శాలెంరాజు అందంగా అల్లుతున్న సంఘటనలు, ప్రసంగాల్లోనూ ప్రార్థనా విజయాల్లోనూ ఈయన చెప్పే వాటిలో కొన్ని కల్పించిన కథలు, కొన్ని అయితే ఎవరి జీవితంలోనో జరిగితే అవి ఈయన జీవితంలో జరిగినట్లు చెప్తున్నాడు. శాలెంరాజు పెట్ట కథలు, కల్పనా కథలు చెప్పవద్దని బైబిల్ చెప్తుంటే ప్రజల్ని ఆకర్షించడానికి దిగజారి వాక్యాన్ని మీరి కోతి కుక్క నక్క పిల్లి అంటూ కల్పిత కథలు చెప్తున్నాడు. శాలెంరాజు, వ్యూస్ సబ్స్క్రైబర్స్ చూసి మురిసిపోకు. వాళ్ళంతా దురద చెవులు గలవారు, నువ్వేమో ఆ చెవులను గోకేవాడివని తెలుసుకో. అంశాన్ని దాటిపోయే ప్రసంగాలు. వాక్యం కొత్తగా చెప్పేవాళ్ళు ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసి తెలియక ఇంకో సబ్జెక్టుకి వెళ్ళిపోతుంటారు. వాక్యం ప్రిపేర్ అవ్వనివాడు ఒక సబ్జెక్ట్ మొదలుపెట్టి ఏం గుర్తొస్తే అది చెప్పేస్తుంటాడు. నిన్నేమనుకోవాలి భయ్యా? నీ ప్రసంగం విన్న వాళ్ళని ఆపి ఈరోజు ఏం చెప్పారు మీ శాలేమన్నా అని అడిగితే మీ వాళ్ళు ఏం చెప్తారు? ఈ రోజండి మరి చాలా చెప్పారండి. అయ్యగారు పిల్లి గురించి చెప్పారండి. అబ్బబ్బబ్బా చాలా బాగుందండి. అయ్యగారు ఎర్రకోతి గురించి చెప్పారండి. అబ్బబ్బబ్బబ్బా సూపర్ అండి. దేవుడు మాట్లాడుతుంటే చాలా చాలా ఏడుపు వచ్చేసిందండి. ఎందుకు తల్లి ఏడుపు వచ్చేస్తుందండి? అదే ఎందుకమ్మా ఏడుపు వచ్చేస్తుందండి? అన్నగారి డైలాగులకి ఈరోజు చప్పట్లే చప్పట్లు. అన్నగారు ఈరోజు మిమిక్రీ అదరగొట్టేశారండి. కోడలు, అత్త, కొడుకు, తాత, మామ, అబ్బబ్బబ్బబ్బా అన్నంటే ఏంటనుకున్నారు? కళ్ళ ముందు బొమ్మలా చూపించేస్తాడంతే. ఒక్కడికి కూడా నువ్వు చెప్పిన ప్రసంగం యొక్క అంశం తెలీదు. ఎప్పుడో 100కు ఒక ప్రసంగం అంశంలో నిలబడుతుంది. మిగతావన్నీ తుఫానే. ఎటు తిరుగుతుందో ఏ తీరం దాటుతుందో ఎవడికీ తెలీదు. ఎలా వింటున్నారా ఈయన ప్రసంగాలు? దేవుని స్థానాన్ని కోరుకుంటున్న శాలెంరాజు. దేవుని సంఘాలలో క్రీస్తు మహిమపరచబడాలి, కాని శాలెంరాజు సంఘంలో అంతా శాలెమన్నే. పైకి దేవుని పేరు, కాని జరిగేదంతా శాలెంరాజుకి పూజలు భజనలు. శాలెంరాజు నోట శాలెంరాజు. ప్రసంగాల్లో తన కోసం ఎవరైనా చెప్పుకునేటప్పుడు నేను నన్ను అని చెప్పుకుంటారు. కానీ గర్వాంధులు, హెచ్చింపు కోరుకునే వాళ్ళు మాత్రమే వాళ్ళ కోసం చెప్పుకునేటప్పుడు వాళ్ళ పేరు చెప్పుకుంటారు. గర్వించిన శాలెంరాజు కూడా పదే పదే శాలేంరాజుకి శాలేంరాజు శాలేం ఎంత శాలేంరాజు శాలేంరాజు అంటూ తన పేరు తానే చెప్పుకుంటున్నాడు. శాలెంరాజు గర్వించేవాడు నాశనం అవక తప్పదు. శాలెంరాజు పిల్లల నోట శాలెంరాజు. సేవకునితో కలిసి పాస్టర్ గారి జీవితం శాలేమన్న పాస్టర్ గారు నేను అన్న చెబుతా ఉంటాడు. తాను హెచ్చించుకోవడమే కాకుండా వాళ్ళ పిల్లలతో కూడా డబ్బా కొట్టించుకుంటున్నాడు. మా నాన్నగారు తోపు, మా నాన్నగారు హీరో, మా నాన్నగారు ప్రార్థనాపరుడు. అరే చుప్, మీ సొంత డబ్బాలు మీరును. వీడియో తంబనెయిల్స్లో శాలెంరాజు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, సగం ప్లేసులో శాలెంరాజు ఫోటో, మిగతా సగంలో శాలేమన్నా 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 శాలేమన్నా. చిన్న బిడ్డలతో శాలేమన్నా, ఏడ్చిన శాలేమన్నా, నవ్విన శాలేమన్నా. ఆఖరికి డేవిడ్ రాజు గారు చనిపోతే దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకున్నారంటే మీకన్నా దౌర్భాగ్యులెవరూ ఉండరు. కొంతకాలానికి ప్రసంగం చేస్తూ తుమ్మిన శాలేమన్నా వీడియో చూస్తే కన్నీళ్ళాగవు. కాలినడకన బెడ్రూమ్ నుండి బాత్రూంకి వెళ్లిన శాలేమన్నా ఆయన కష్టం చూస్తే ఏడవకుండా ఉండలేము. ఇలా పెడతారేమో. ఛీ, ఒకప్పుడు ఇలాగే సతీషన్నా అంటూ అందరికీ పిచ్చెక్కించి లక్షల మందికి దేవుడైపోయాడు. ఇప్పుడు మీరు తయారయ్యారు. మీ చర్చ్ మెంబర్స్కి, ఫాలోవర్స్కి శాలేమన్నా అనే పిచ్చిని ఎక్కిస్తున్నారు. బైకుల మీద, ఆటోల మీద తండ్రి సన్నిధి అని రాయిస్తూ తండ్రి సన్నిధిని ఒక బ్రాండ్గా చేస్తున్నారు. కొడతాడు శాలెంరాజు, దేవుడు ఖచ్చితంగా కొడతాడు. శాలెంరాజు షోయింగ్. శాలెంరాజు ఒక షోయింగ్ రాజు. ఈ అయ్యగారు వాక్యం చెప్తుంటే వారానికో 2-3 బ్యాక్గ్రౌండ్లు మారాలి. ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళని చూసాం కాని భయ్యా ఈ రేంజ్లో చేసేవాడిని చూడలేదు. విశ్వాసులు తమ కష్టార్జితం నుండి కానుకలు ఇస్తుంటే ఆ డబ్బుల్ని నీ షోయింగ్కి ఖర్చు పెట్టుకుంటున్నావు. అయినా నువ్వు చెప్పే పెట్టకథలకి, సోది మాటలకి ఇలాంటి ఏదో ఒక వెరైటీ చేయకపోతే వినడం కష్టమేలే.
షాలేంరాజ్ హౌస్. షాలేంరాజ్ అయ్య గారు మొదటి నుంచి అదే రేకుల షెడ్లో ఉండిపోయారు. అబ్బో, ఏం షోయింగు. అది పైకే రేకుల షెడ్, లోపల రాజభవనం, వాల్కేర్లు, సీలింగ్లు, ఏసీ, టైల్స్, కాస్ట్లీ బెడ్, పరుపు, ఏమీ తక్కువ లేదు అక్కడ. పైకి మాత్రం ఎంత తగ్గింపో అన్నగారికి. షాలేంరాజ్ శిష్యులు. వీళ్ళు పరిచారకులకి తక్కువ, రౌడీలకి ఎక్కువ. యేసుక్రీస్తుని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటారు, కానీ షాలేమన్నని ఏమైనా అంటే మాత్రం రెచ్చిపోతారు. నోటికొచ్చినట్లు వాగుతారు. ఇక ఓ రేంజ్లో ఎంక్వైరీలు, వార్నింగులు, మాలాంటి వాళ్ళనైతే కుమ్మేయడాలు. మీ శాలేమన్న దగ్గర నేర్చుకున్న సంస్కృతి, సంప్రదాయము, మాట తీరు, ఆహాహా ఏమి రక్షణ. శాలేమన్న దగ్గర నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నవారు బాబు నువ్వు, లేకపోతే నీ అడ్రస్ కనుక్కొని వచ్చేవాడిని నీకు పనికి మాలోడా. ఒరే కుక్క, నువ్వు ఎక్కడున్నా పొట్టుకొని వచ్చి బొక్కలు వేయించడం పెద్ద విశేషం కాదు. పనికి మాలి ఎదవా, నేను షాలేంరాజుతో నీకెందుకు లుచ్చా, పనికి మాలి ఎదవా. చూడండి ఎలా నవ్వుతున్నాడు. వీళ్ళు అదే పనిగా అందరి దగ్గర షాలేమన్నా అంటూ భజన చేస్తుంటారు. వీళ్ళు షాలేంరాజ్ శిష్యులు, షాలేంరాజ్ పరిచారకులు, షాలేంరాజ్ భక్తులు. షాలేంరాజ్ బోధలు. సంఘం మహాశ్రమల కాలంలో ఈ భూమి మీదే ఉంటుందని, క్రీస్తు విరోధి పరిపాలనను కూడా సంఘం అనుభవిస్తుందని షాలేంరాజ్ బోధిస్తాడు. అప్పుడు ఇక వాడి గవర్నమెంట్ రన్నింగ్లోకి వస్తుంది. ఇక వాడు దేవుడు అన్నట్టు. వాణ్ణి భయంకరంగా ప్రతిఘటించేటువంటి గుంపు ఒకటి భూమి మీదనే ఉంటుంది. అదే మనం. మెడలో సిలువ ధరించవచ్చు అని, అది తప్పేమీ కాదని ఈయన బోధిస్తాడు. ఇక్కడ సిలువ అంటే మెళ్ళలోనో లేకపోతే భుజం మీదనో సిలువ ధరించి తిరగమని కాదు, కానీ కొంతమంది ఇష్టంగా వేసుకుంటారు. నేనేం దానికేం అభ్యంతరపడను, ఎవరి ఆనందం వాళ్ళది. పడిపోయిన దేవదూతలు మాయా స్వరూపులని, వారు మగవారిగా, ఆడవారిగా, జంతువుగా కూడా మారగలరని ఈయన బోధిస్తాడు. వారు తలుచుకుంటే స్త్రీ వలె మారగలుగుతారు, పురుషుల్లాగా మారగలుగుతారు, ఒక జంతువులా మారగలుగుతారు. మాయా స్వరూపులు, వారు అనుకున్న రూపులోనికి వారు మార్పు చెందగలుగుతారు. ఆ ఛాన్స్ ఉంది వాటికి. మన శరీరంలో కూడా 7 చక్రాలు ఉంటాయి. ఈ యొక్క భ్రూమధ్య స్థానంలో ఉండేటటువంటి ఆజ్ఞా చక్రం ఎప్పుడూ ఉత్తేజంతో ఉండాలి, ఎప్పుడూ శక్తి సంపన్నమై ఉండాలి అంటే తప్పకుండా ఆ యొక్క ఆజ్ఞా చక్రాన్ని దేనితోటో ఒకదాన్ని కప్పి ఉంచాలి. కాబట్టి అది కుంకుమతో కప్పి ఉంచాలి. కాబట్టి కొంతమంది కనుక చూస్తే వాళ్ళు ఏనుగులా ఉన్నవాళ్ళు పీనుగులా కూడా అయిపోతూ ఉంటారు. అంటే ఆ దృష్టి దోషం తగలకుండా ఉండాలి అంటే మనకి బొట్టు ఆకర్షిస్తుంది. ఎర్రటి బొట్టు పెట్టుకుంటేనే అందంగా కనిపిస్తుంది. అన్య సాంప్రదాయము మరియు అలంకరణకు సంబంధించిన బొట్టు వాక్య విరుద్ధం. కానీ వాక్య విరుద్ధమైన బొట్టును పెట్టుకొని సువార్త చేయవచ్చు అని షాలేంరాజ్ బోధిస్తున్నాడు. బొట్టు పెట్టు, అయితే ఒక నిలువు గీత, ఒక అడ్డగీత పెట్టు. పెట్టు, అద్భుతంగా బొట్టు పెట్టు. ఒక నిలువు గీత, ఒక అడ్డగీత. బొట్టు కదా నువ్వు, ఇక్కడ నేను. అయినా ఇలా చెప్పుకోవడం అనవసరం. ఎందుకంటే అక్కడ నేను దేవుని వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానించాలో, ఎలా అర్థం చేసుకోవాలో మరి రంజీ తోఫీర్ గారు రాసినటువంటి పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే పుస్తకం అక్కడ నాకు ఒక బ్రదర్ ఇచ్చాడు. ఆ పుస్తకం తీసుకుని దాన్ని చదివా. ఓఫీర్ బోధలే షాలేంరాజ్ బోధలు. యాజ్ ఇట్ ఈజ్ కాపీ. షాలేంరాజ్ రెండవ కోణం. ఒక భక్తుని యొక్క జీవితంలో 2 షేడ్స్ ఉంటాయి, 2 కోణాలు ఉంటాయి. అన్నకి కూడా 2 రూపాలున్నాయి. అన్నగారి చుట్టూ ఆయనకి డబ్బా కొట్టేవారే ఉంటారు. ఎవరైనా అన్నా ఇది కరెక్ట్ కాదేమో అని కనుక అన్నారా అయిపోయినట్లే. ప్రసంగాల్లో తిడతాడు, మనుషులతో తిట్టిస్తాడు, మినిస్ట్రీ నుండి బయటికి గెంటేస్తాడు. అన్నగారి ముందు ఎవ్వరిని పొగడకూడదు, ఏ ప్రసంగికుణ్ణి పొగడకూడదు, ఏ పాటని పొగడకూడదు. పొగిడితే ఏదో ఒకటి చెప్పి ఆ ప్రసంగికుడిది తప్పుడు బోధ అని, ఆ పాట బాగోలేదని చెప్తాడు. బైబిల్ దీన్నే అసూయ అంటది భయ్యా. అసలు అసూయ ఉండొచ్చా మనకి? ఎందుకుండదు? అన్నగారు సువార్త కోసం మీటింగులు పెట్టారు. ఇది పైకి కనిపించే కోణం. అసలు మ్యాటర్ ఏంటంటే షాలేంరాజ్ ఫాలోవర్స్ హోసన్న వారి గుడారాల పండగల ఏర్పాట్లకు సహకరిస్తున్నారని అక్కడికి ఎవ్వరూ వెళ్లకుండా ఉండడానికి గుడారాల పండగలకి ముందు ఈ మీటింగ్స్ పెట్టాడు. అందరి చర్చి వాళ్ళు మన దగ్గరికి వచ్చేయాలి, మన వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు. వాటే ప్లాన్ సర్జీ. కెమెరా ముందు మాత్రం అమాయకుడిలా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తావు, కానీ కొన్నిసార్లు అసలు రూపం బయటపడిపోతుంది. ఇంకా బాగా యాక్ట్ చేయబయ్యా.
తన పరిచారకుల్లో ఎవరైనా కలర్ షర్ట్ గానీ కలర్ ప్యాంట్ గానీ వేసుకుంటే వాళ్లను వైట్ అండ్ వైట్ వేసుకోమని సలహాలు వార్నింగులు ఇస్తాడు. కానీ ఈయన మాత్రం కలర్ షర్ట్లు వేసుకొని తిరుగుతాడు. లాస్ట్గా ఇంకొక విషయం ఏదో చెప్పాలనుకున్నాను. నా వ్యూహాన్ని గుర్తెరిగి అదే వ్యూహం, షాలేం రాజు వ్యూహం. ఇతర సంఘ విశ్వాసుల విషయంలో పక్క సంఘాల నుండి విశ్వాసులను ఆకర్షించి లాగేసుకునే దొంగలెవరూ అని అడిగితే సతీష్ కుమార్ పేరు చెప్తాం, పాల్ ఇమాన్యుయల్ పేరు చెప్తాం, శామ్యుయల్ కర్మోజీ పేరు చెప్తాం, హైదరాబాద్ బ్రాంచ్ విషయంలో స్టీఫెన్ పాల్ పేరు చెప్తాం. కానీ ఎవ్వరూ షాలేం రాజు పేరు చెప్పం. ఇది ఒక విధంగా నిజమే. షాలేం రాజు దొంగ కాదు, గజ దొంగ. మొదట్లో మాత్రమే ఈసారు సువార్త చేశారు. ఆ తర్వాత నుండి పక్క సంఘాలను కొల్లగొట్టడమే అయ్యగారి సువార్త. చర్చిలో విశ్వాసుల్ని ఇతర సంఘ విశ్వాసుల దగ్గరికి పంపడం, మా చర్చిలో వాక్యం బాగుంటుంది, మా చర్చిలో అద్భుతాలు జరుగుతాయి, మా చర్చిలో భోజనాలు పెడతారు, ఆటోలో తీసుకొస్తామని చెప్పించడం, చర్చికి వచ్చేలా చేయడం. అక్కడి నుండి అయ్యగారు చేసే యాక్టింగ్కి ఇచ్చే ఎక్స్ప్రెషన్కి జనం ఫిదా అయి అక్కడే ఉండిపోవడం. ఇప్పటికీ కూడా స్పెషల్గా కొంతమంది ఇదే పని మీద ఉంటారు. 1600 కంటే ఎక్కువ ఆత్మలే క్రీస్తు కొరకు సంపాదించారు. వీళ్ళంతా చిల్లర దొంగలన్నమాట. వీళ్ళు కొట్టుకొస్తారు, అయ్యగారి తండ్రి సన్నిధి అనే గొడవంలో దాచుకుంటారు. నాకు తగ్గ వ్యూహంలో నేను ప్రయాణం చేస్తున్నాను. నిజమే భయ్యా, నీ వ్యూహమే వేరు. నీ వలన విశ్వాసుల్ని పోగొట్టుకుని ఏడుస్తున్న సేవకుల్ని పిలిచి బియ్యమిచ్చి కొంత డబ్బులిచ్చి వాళ్ళ నోరులు ముయించాలని చూస్తావా? ఇంతకన్నా సిగ్గుకరమైన పని ఉండదేమో. షాలేం రాజు, నీకు ఇంటర్నెట్లోనే గొప్ప పేరుంది. నీ ప్రాంతంలో నీ పేరు చెప్తే చీ అంటున్నారు. రోస్టింగ్ వీడియో వచ్చాక భయపడి భక్తుల గురించి నీకేదన్నా విమర్శ వినపడినప్పుడు తొందరపడి నమ్మొద్దు. నమ్మి ఇంకొకటికి ఆ మాట చెప్పావా, నువ్వు కూడా ఆ కుక్క జాతిలో, పంది జాతిలో, సర్ప జాతిలోకి చేరుతావు. మళ్ళీ దాన్ని 20 మందికి షేర్ చేసి, చూసారా అన్న గురించి ఏమన్నారు, ఇదిగో షేర్ చేస్తున్నా తీసుకోండి అని వాడికి వ్యూస్ పెంచొద్దు. కాబట్టి ఎవడైనా సరే నెగిటివ్గా పెడితే ఖచ్చితంగా వాటిని బ్రేక్ చేసి పడేస్తాయి. నా మీద ఎంక్వైరీ చేస్తున్నారు, ఏదైనా వీడియో వస్తే మీరు పట్టించుకోకండి అని పిరికి మాటలు చెప్తున్నావు. కానీ నిన్ను 6 నెలల నుండి పరిశీలిస్తున్నాం. 6 నెలల నుండి నీ సంఘానికి వస్తున్నాం. నిన్నే కాదు, సంఘాన్ని త్రోవ తప్పించే 30 మంది పాపులర్ పాస్టర్స్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. నీ సంఘంలో 91% మంది ఇతర సంఘాల వారే. నువ్వు చాకచక్యంగా ఆకర్షించి వాళ్ళను లాగేసుకున్నావు. కష్టపడి సంపాదించుకున్న విశ్వాసుల్ని పోగొట్టుకున్న సేవకులందరి కన్నీటిలో నువ్వు కొట్టుకుపోయే సమయం దగ్గరలోనే ఉంది. ముందు జాగ్రత్త ప్రసంగాలు. సేవకుడు ప్రసంగ సమయాన్ని దేవుడు మాట్లాడడానికి ఉపయోగించుకుంటాడు. కానీ రాజుగారు మాత్రం రాజుగారంటే షాలేం రాజు గారు. అసలే రాజు అనే బ్రాండ్ని క్రియేట్ చేయడానికి అశోక్ రాజు, పవన్ రాజు, శామ్యుల్ రాజు, సాత్విక్ రాజు, అబ్రహాం రాజు అంటూ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. కన్ఫ్యూజ్ అవ్వకండి. షాలేం రాజు మాత్రం తనని తాను కాపాడుకోవడానికి, తన మీద ఎవరికీ అనుమానం రాకుండా చేయడానికి ప్రసంగాలను వాడుకుంటాడు. అయ్యగారికి కాస్ట్లీ కారు కొనుక్కోవాలని ఉందనుకోండి, ఒకవేళ కొనుక్కుంటే ఎవరైనా ఏమైనా అంటారేమో అని ముందే ప్రసంగించేస్తాడు. ఏదైనా ఒక వెహికల్ తీసుకున్నాడు అనుకో, ఓ బైకో కారు తీసుకున్నాడు అనుకో, చూడు ఆయన కారులో తిరుగుతున్నాడు, ఎందుకండి ఇంత అని కొంతమంది బాధపడతారు. సంఘములో యథార్థవంతులైన బిడ్డలు సంతోషిస్తారు. ఓ దైవజనుడిని విశ్వాసుల్లో కొంతమంది అడిగారట, ఇంత విలువైన వాహనం మీకెందుకు అని. అప్పుడు ఆయన సూటిగా అన్నాడట, ఈ వాహనం కంటే నేను మీకు విలువైన వాడిని కాదా అన్నాడట. మరి విలువైనవాడు యాక్సిడెంట్లో పోతే, ఏ డొక్కుబండో తీసుకొని యాక్సిడెంట్లో పోతే, నా దైవజనుడు, నన్ను నడిపించే ఆత్మీయ నాయకుడు క్షేమంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. బుద్ధిమంతులు ఎలా అనుకుంటారు? అయ్యగారు భారీగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అందుకు ముందే ఎవ్వరూ నోరెత్తకుండా ఇలాంటి ప్రసంగం చేస్తాడనమాట. పుట్టిల్లు పుష్కలంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలని ఆడపిల్ల కోరుకుంటుంది. తెలివిగలదు. ఎందుకు చెప్పనా, తనకి ఏదన్నా తేడా వచ్చిందనుకో పోయి ఎక్కడ పడుద్ది? దైవజనుడు ఇల్లు సంఘం మొత్తానికి పుట్టిల్లు లాంటిది. అన్న దగ్గర ఏదన్నా ఉంటే అది నీదే. వాటే స్ట్రాటజీ భయ్యా. నాకున్న కోరికలు చెప్తా. భూమి కొనాలనుకోండి, షాలేం అన్నగారికి 2 కోరికలు అని వీడియో పెట్టిస్తాడు. షేర్ కొట్టండహే, డబ్బులే డబ్బులు, మళ్ళీ మీరు మాకివ్వద్దు, దేవుడిస్తాడు, మామూలుగా చెప్తున్నానంతే అని కబుర్లు. నాకు తగ్గ వ్యూహంలో నేను ప్రయాణం చేస్తున్నాను. నిజమే, నీ వ్యూహం వేరు భయ్యా. ఇప్పుడు కోటాలు పెట్టాడు, అందరూ వచ్చి అక్కడే ఉండేలా చెయ్యాలి. ఎలా మరి? అంతే, పర్ణశాల పండగ వాక్యం చెప్పేశాడు. 7వది పర్ణశాలల పండుగ. పర్ణశాలలు అంటే ఇల్లు వదిలిపెట్టేసేయాల. నిర్ణయింపబడిన రోజులు వాళ్ళ ఇళ్లలో ఉండకూడదు. ఇక మొత్తం కలిసి అడవికి వెళ్ళాల. అడవికి వెళ్ళి పందిళ్ళు వేసుకోవాలా. తెలుసా మీకు? పందిళ్ళు వేసుకోవాలా.
ఆ పందిళ్ళ కింద దేవుడు చెప్పినన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉండాలి. డైరెక్ట్గా ఇది పర్ణశాల పండగ అని చెప్పడు, కానీ ఈ మీటింగ్స్ ని పర్ణశాల పండుగలు అని ప్రజలు అనుకుని వచ్చేలా చేస్తాడు. షాలేం రాజు, నీకు తెలీదా పర్ణశాల పండుగ కేవలం ఇశ్రాయేలీలకే అని, అది ధర్మశాస్త్ర సంబంధమైనదని, క్రొత్త నిబంధన సంఘం దానిని చేయకూడదని, చెయ్యలేదు అని నీకు తెలుసు. అయినా ఎందుకు చెప్పావు? జనం వచ్చేయాలి, రాత్రి పగలు అక్కడే ఉండాలి, హోసన్న వారి గుడారాలకి పోటీగా నిలబడాలి. సంఘం కృపలో నుండి తొలగిపోతే పోనీ ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతుందా? పోనీ సంఘం వాక్యాన్ని విడిచి మనుషుల ఆచారాల్లోకి వెళ్ళిపోతుందా? పోనీ నీకేంటి, నువ్వు కోట కట్టావా లేదా? అదే నీకు కావాలి. లోకల్లో వ్యతిరేకత వచ్చేలా కనిపిస్తే ఏడ్చే ప్రసంగాలు చేయడం, ఆన్లైన్లో వాళ్ళను ఆకర్షించడానికి లేని మాటలు చెప్పడం, ఇలాంటివి చాలా ఉన్నాయిలేండి. భక్తుల్ని పొగడటం, పాపులారిటీ 2 దారుల్లో సంపాదిస్తారు. భక్తుల్ని తిట్టడం వలన. అన్నా మనం ఇదేనా? మనం భక్తుల్ని తిట్టంరా, భక్తుల్లా నటించేవారిని తిడతాం. అయినా మనకేం పాపులారిటీ వస్తుంది? దొరికామనుకో అఫీషియల్గా అయితే జైల్లో పెడతారు, అన్అఫీషియల్గా అయితే సమాధిలో పెడతారు. చంపేస్తారా? ఎంతకాలం బ్రతికేస్తాం? ఎన్నిసార్లు చచ్చిపోతాం? చచ్చేలోపు సంఘాన్ని మింగేస్తున్నా ఇలాంటి తిమింగలాల్ని కొన్నిటినైనా వేటాడితే చాలు, జీవితం సార్థకమైనట్లే. రెండవది, భక్తుల్ని పొగడటం వలన. పాపులర్ సేవకుల్ని భక్తుల్ని పొగిడితే వాళ్ళ ఫాలోవర్స్ అందరూ నిన్ను కూడా ఫాలో అవుతారు. అప్పుడు గర్వించి దాదాపు 200 ఛానల్స్లో ఉపదేశం వెళ్తుంది. షాలేం రాజన్న ద్వారా దేవుడు పలికించే మాటలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక రోజుకొచ్చి ఇంచుమించు ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మంది మన వీడియోస్ ఫాలో అవుతున్నారు. 6 లక్షల మంది. ఇలా చెప్పుకోవచ్చు. వ్యూస్, సబ్స్క్రైబర్స్, ఆన్లైన్ పేమెంట్స్, పర్ణశాల పండగలకి జనం, కానుకలు, పాపులారిటీ అన్ని వచ్చేస్తాయి. ఎవరికి తెలియదు నీ ప్లాన్ లో. ఒకప్పుడు కలవరి ప్రవీణ్ మీటింగ్స్ పెడితే నూనె అమ్ముకుంటున్నాడు, కర్చీఫ్ అమ్ముకుంటున్నాడు అని చర్చిలో తిట్టావు. ప్రవీణ్ మీటింగ్స్ ఏంటి? సతీష్ కుమార్, స్టీఫెన్ పాల్, జాన్ వెస్లీ ఇలా ఎవరు మీ దగ్గరలో మీటింగ్స్ పెట్టినా ముందే వాళ్ళని చర్చిలో బ్యాడ్ చేస్తావు. అక్కడికి ఎవరూ వెళ్ళకూడదు, వాళ్ళ వాక్యాలు వినకూడదు, ఓన్లీ నీ సోది మాత్రమే వినాలి. ఆ రోజు ప్రవీణ్ని తిట్టి ఇప్పుడు భక్తుడు అంటున్నావు. హెబ్రోన్ వాళ్ళని ఇండైరెక్ట్ గా చర్చిలో విమర్శించి ఇప్పుడు భక్త్ సింగ్ గారిని పొగుడుతున్నావు. ఒకప్పుడు నీ సంఘంలో ఎవరైనా యేసన్న గారిని పొగిడినా, ఆయన ప్రసంగాలు బాగుంటాయని చెప్పినా ఖండించేవాడివి. ఆయన బ్రతికి ఉన్నంతకాలం ఎప్పుడూ ఆయన పొగడలేదు. ఇప్పుడు మాత్రం ఆయన్ని పొగడ్డం, ఆ వీడియోను ఆన్లైన్లో తెప్పడం. నీకు విలువలు అనేవే లేవు. పాపులారిటీ కోసం ఎలాంటి దారిలోనైనా వెళ్తావు. యూట్యూబ్ ఛానల్స్ నాకు 200 ఛానళ్ళు దేవుడి కృపను బట్టి. అంత లేదు గానీ 50 ఛానల్స్ లోపు ఉన్నాయి. లేని మాటలు ఎందుకు భయ్యా? కానీ 50 అయినా చాలా ఎక్కువే. అదే అయ్యగారి వ్యూహం. షాలేం రాజ్ కన్నా అద్భుతమైన ప్రసంగాలు చేసేవాళ్ళు, సుత్తి లేకుండా సాలిడ్ కంటెంట్ ఉన్న ప్రసంగాలు చేసేవారు చాలా మంది ఉన్నా ఈ కాపీ పేస్ట్ బాబాగారే ఎందుకు ఫేమస్ అయ్యారో తెలుసా? నాకు తగ్గ వ్యూహంలో నేను ప్రయాణం చేస్తున్నాను అదన్నమాట. అన్నగారు తన భక్తుల్లో కొందరిని స్పెషల్గా ఏర్పాటు చేసి ఛానల్స్ ఓపెన్ చేయించి పదే వీడియోలు షేర్ చేయిస్తాడు. చేసేవారంతా దేవుని వాక్యం పంపుతున్నాం అనుకుంటారు, సేవ చేస్తున్నాం అనుకుంటారు. కానీ తాను హెచ్చించుకుంటూ మనుషుల్ని తన వైపు తిప్పుకునే సతీష్ అన్నకు మరో కలర్ జెరాక్స్ ని సృష్టిస్తున్నావు అనుకోరు. షేర్ చేసేవారులారా, మిమ్మల్నే. మీకు అసలు ఆలోచన ఉందా? పిట్ట కథలు, సోది కబుర్లు, అప్డేట్లు షేర్ చేస్తూ మనిషిని దేవుడిగా మారుస్తున్నారు. ఈ రోజు మీ గురువు గారు దేవుడిని బట్టి అతిశయించక ఛానల్స్ ని బట్టి, వ్యూస్ ని బట్టి అతిశయిస్తున్నాడు. ఆపండి మీ ఓవర్ పబ్లిసిటీ. మళ్ళీ వాట్సాప్ లో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో షేర్ చేసే వాళ్ళకి స్పెషల్ ఆన్లైన్ సమావేశాలు, వ్యూహాలు వివరించడం, షేర్ చేయడానికి ప్రోత్సహించడం. ఇంచుమించు ప్రతి ఒక్కడు వాల్ పేపర్ గా సబ్స్క్రైబర్స్ నెంబర్నే వేస్తుంటాడు. ఇదేం పిచ్చిరా బాబు? యథా గురు తదా శిష్య. ఆన్లైన్ పై అత్యుత్సాహం. ఇంకెవ్వరూ దాటలేనంత ఎత్తుకు వెళ్ళిపోవడానికి ఎన్నో జిత్తులు వేస్తారు ఈ షోయింగ్ రాజు గారు. అందులో ఒక జిత్తే అస్తమానం ఆన్లైన్లో కనిపించడం. తోటలో షాలేమన్నా, రైల్వే స్టేషన్లో షాలేమన్నా, పూరిగుడిసలో షాలేమన్నా, చెరువుగట్టును షాలేమన్నా. అరగంట వీడియోలో అవసరమైన విషయం 2 నిమిషాలు కూడా ఉండదు. అంతా సోది డబ్బా. వారమంతా ఏవో ఒక వీడియోలు షేర్ చేయడం, ఫాలోయింగ్ని పెంచుకోవడం. షాలేం రాజు, నీలాగే నీ ముందు చాలా మంది ఎగిరెగిరారు, పడి కనబడకుండా పోయారు. మనుషుల కోసం పనిచేస్తున్నావు, మనుషుల మీద ఆధారపడుతున్నావు. జాగ్రత్త మరి. ప్రజల బలహీనతలతో పాపులారిటీ. జనాలకి అప్పులు, బాధలు, రోగాలు ఉంటాయి. దేవుని వాక్యం ద్వారా వాళ్ళను ఓదార్చాలి. కానీ వాళ్ళను ఓదార్చడానికే వాక్యం చెప్పకూడదు. నీ వాక్యంలో రోజు అదే కదా భయ్యా. దేవుడు నీకిస్తాడు, చప్పట్లో చేస్తాడు, చప్పట్లు. ఇదేనా రోజు? మీ పిల్లలు కూడా అదే. ఇస్తాడు, చప్పట్లు చేస్తాడు, చప్పట్లు. నీ కష్టాల నుంచి కడ తీర్చే దేవుడు నా యేసయ్యా. ఆత్మ నడిపింపు వదిలేసి ఇతర సేవకుల్ని తిట్టడం, నిన్ను పొగుడుకోవడం, జనాల దురద చెవులను గోకడం, వాళ్ళకి సబ్బు రాయడం. ఎందుకిలా చేస్తున్నావు? నాకు తగ్గ వ్యూహంలో నేను ప్రయాణం చేస్తున్నాను. ఓ సారీ, వ్యూహం కదా. వివాదాలను వెనకుండి నడిపే సూత్రధారి. పైకి శాంత స్వభావుడిగా
చక్కగా నవ్వుతూ కనిపించే ఈ నట రాజుగారు ఏ వివాదం వచ్చినా, మత సంబంధమైన గొడవలు వచ్చినా వెనక ఉండి కొందరిని రెచ్చగొట్టి గొడవలు రేపుతుంటారు. రాజకీయ నాయకులకు కూడా అర్థమైంది, మొత్తం వెధవలే, క్రైస్తవులంతా వెధవలే, ఎవడు ఏం మాట్లాడినా నోరు తెరవరు అని వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి ప్రేలాపన ప్రేలుతా ఉన్నారు. నువ్వు గౌరవించేదాన్ని నేను తృణీకరిస్తే నువ్వు నా మీద కేసులు పెడతావు, గందరగోళం చేస్తావు. మరి నేను ప్రేమించి హత్తుకునే దాన్ని, గౌరవించుకుని నేను ఆరాధించుకునే దాన్ని నువ్వు ఎన్నైనా అనొచ్చా? వీళ్ళు అంటారు కొంతమంది, బ్రదర్ మనం అందరిలాగా నోరు తెరవకూడదు బ్రదర్, ప్రార్థన చేయాలి. ఇలాంటి పనికి మళ్ళీ చేవ చచ్చిన చేతగాని వెధవతనంతో ఉన్నటువంటి సేవ చేయకండి. ఎవడొచ్చి ఏ వెధవచ్చి ఏ పనికి మాలిందొచ్చి పనికి మాలోడొచ్చి క్రైస్తవ్యం మీదే ఎందుకు ఊరుకోవాలండి? ఎందుకు ఊరుకోవాలి? దైవ సేవ అంటే మోకాళ్ళుని ప్రార్థన చేయటమే కాదు, అవసరమైతే రిటర్న్ కేసులు పెట్టాలి. పద్దాకల పిచ్చి పిచ్చిగా ఉందా? ముఖ్యమంత్రిగా వెలగబెట్టినోడైనా లేకపోతే ఎక్కడో తెలంగాణ వాడు వచ్చి ఇక్కడ మొరిగినా, ఎవడొచ్చి మాట్లాడినా ఇక్కడ మాట్లాడేటప్పుడు దిమాగ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇదే కాదు, ఎదుటివారికి కౌంటర్లు ఇవ్వాలన్నా, ఫోన్లో వార్నింగ్లు ఇవ్వాలన్నా, మనుషులను పంపి భయపెట్టాలన్నా అన్ని వెనక ఉండి నడిపిస్తాడు. శాలెం రాజు, వాక్యం అని చెప్తూ వాక్య విరుద్ధమైన మార్గంలోకి సంఘాన్ని నడుపుతున్నావు. అన్ని బయటకొస్తాయి, కంగారు పడకు. సందర్భాలను వాడుకోవడం. శ్రీలంకలో బాంబు పేలింది, అయ్యగారు రోడ్డు మీద ర్యాలీ చేశారు. ఎందుకు? ఎవరికోసం? ఏం ఉపయోగం? వ్యూహాన్ని అర్థం చేసుకోవటానికి తెలివి కలిగి మసలుకోండి. అవును, ఇది ఓన్లీ వ్యూహమే. కరోనా వచ్చింది, ఆన్లైన్లోకి వచ్చాడు. శాలెం రాజు ఆన్లైన్ రాజు అయ్యాడు. వ్యూహం అర్థమైందా? అర్థమైందన్నా, ఇప్పుడే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. శాలెం రాజు, పుట్టగొడుగుల్లా సంఘాలను స్థాపిస్తూ నీ అంతలా విర్రవీగిపోకు. మార్చుకో, నీ తీరు మార్చుకో. నిన్ను పొగిడే వాళ్ళని చుట్టూ పెట్టుకొని గొప్పవాడిని అయిపోయాననుకోకు. నీ ప్రాంతంలో ఎవరినడిగినా నీకు మంచి సాక్ష్యం లేదు. ఆన్లైన్లో నిన్ను ఫాలో అయ్యేవారు కూడా శాలెం రాజు ప్రసంగాలు ముందులా ఉండటం లేదని అనుకుంటున్నారు. ఆలోచించుకో, నీ సేవ ఎట్టిపోతుందో పరిశీలించుకో. మనుషుల్ని నిన్ను గనపరిచేలా తయారు చేసుకుంటున్నావు, అది నీకు ప్రమాదం, నీ సంఘానికి ప్రమాదం. నేను మారను, నేను ఇంతే అనుకుంటే నీ కర్మ. అన్నా, చిన్న మాట అంటేనే తట్టుకోలేని శాలెం రాజుపై ఈ రేంజ్లో వీడియో చేస్తే ఊరుకుంటాడా? నా గెస్ కరెక్ట్ అయితే శాలెం రాజు మరియు అతని భక్తగణం భజన సమాజం సైలెంట్ గా ఉంటారు, అసలేమీ తెలియనట్లు ఉండిపోతారు. ఎందుకంటే నోరెత్తి మాట్లాడితే మనం అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. కాబట్టి ఏమీ తెలియనట్లు నేను సైకిల్ మీద అమెరికా వెళ్ళాను, చెప్పులు లేకుండా ఆకాశంలో నడిచాను లాంటి సెంటిమెంట్ స్టోరీస్తో ప్రసంగాలు చేసుకుంటాడు. అది కాదన్నా, తను జోలికొస్తే ఊరుకోనన్నాడు కదా. అవన్నీ కెమెరా ముందు డైలాగులురా. కాకపోతే మనల్ని పట్టుకోవడానికి కంప్లైంట్ ఇస్తాడు, వీడియో తీయించేస్తాడు, పర్సనల్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. దొరికామనుకో, ఆ తొండం తీసుకొని గిరగిరి తిప్పి కొట్టిందంటే ఇది ఆడబడితే కూడా అర్థం కాదు. చూసి ఒక షాట్ పడిందంటే ఇంక మళ్ళీ ఇంకేం ఉండదు ఆడ వ్యవహారం. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఈ రోజు వీడియో వలన ఎవరైనా హర్ట్ అయితే మూవ్ రాసుకోండి, నొప్పి తగ్గుతుంది. సంఘం కోసం భారం ఉన్నవాళ్ళు మీ ఛానల్లో ఈ వీడియోని అప్లోడ్ చేయండి, షేర్ చేయండి. దొరకకపోతే మరో రోస్టింగ్ తో మీ ముందుకు వస్తాం. అన్నా, మరి దొరికిపోతేనో? ఇప్పుడు కెమెరా వెనక నుండి రోస్ట్ చేస్తున్నాం, దొరికితే కెమెరా ముందుకు వచ్చి రోస్ట్ చేస్తాం. రోస్టింగ్ మాత్రం కన్ఫామ్. ముగించే ముందు ఒక్క మాట, కామెంట్స్ చేసేవాళ్ళు నన్ను తిట్టకండి, ఎందుకంటే నేను సేవకుడిని తిడితే శాపం వస్తుందని మీ శాలేమని చెప్పాడు. శాలేము రాజు అనేవాడిని ఒకడిని తొక్కటానికి ట్రై చేస్తే 100 కాదు 1000 మంది లెగుస్తారు శాలేము రాజులు. అప్పుడు 1000 రోస్టింగ్ వీడియోలు చేస్తాం. కొటాప్.